Welcome back to day 4 Thailand in Bangkok. మార్నింగ్ అంతా సఫారీ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఇప్పుడైతే హోటల్కి రీచ్ అయిపోయాము. బ్యాంకాక్లో మేము స్టే చేసిన హోటల్ గోల్డ్ ఆర్చ్ అండ్ మేమైతే 14th ఫ్లోర్లో చెక్ ఇన్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అదిరిపోయింది. అసలు రూమ్ కొంచెం చిన్నగా ఉన్న వ్యూ మాత్రం అదిరిపోయింది. రూమ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. మాకు జస్ట్ 30 మినిట్స్ టైం మాత్రమే ఉంది. అండ్ అలా బాల్కనీలో నుంచి వ్యూస్ చూస్తే అదిరిపోయింది. చాలా టాల్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ అలా కిందకి చూస్తే 3rd ఫ్లోర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కూడా కనిపించింది మాకు. అండ్ వ్యూస్ వర్ ఎక్సలెంట్. ఇంకా 30 మినిట్స్ గ్యాప్లో ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకైతే వెళ్ళిపోయాము. అండ్ మా వాళ్ళందరూ కింద వెయిట్ చేస్తున్నారు. అండ్ అందరూ గ్యాదర్ అయ్యే వరకు వెయిట్ చేసి అందరూ వచ్చేసాక షార్ప్గా 5 to 5:15 లోపు అయితే మేము స్టార్ట్ అయిపోయాము క్రూజ్ డిన్నర్ కోసం. అండ్ వెళ్తున్న దారిలో మాకైతే ఈ బిల్డింగ్స్ అన్నీ కనిపించాయి. బ్యాంకాక్ సిటీ మొత్తం చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ చాలా కామ్గా పీస్ఫుల్గా అనిపించింది రోడ్స్ మొత్తం. థాయిలాండ్ వాళ్ళు రోడ్స్ అయితే చాలా క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నాయిస్ పొల్యూషన్ అయితే అస్సలు లేదు. ఈ థాయిలాండ్ 5 days జర్నీలో మాకు ఒక్కరోజు కూడా ఒక్క హారన్ సౌండ్ కూడా వినిపించలేదు. అంత బాగుంది. అండ్ మార్నింగ్ అంతా సఫారీ వల్ల తిరిగి చాలా అలసిపోయాము. అండ్ ఫుడ్ కూడా అస్సలు బాలేదు అక్కడ. సో ఈరోజు ఇక్కడ చాలా మంచి డిన్నర్ అయితే చేయాలి అని చెప్పి క్రూజ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ టెర్మినల్ 21 రామాత్రి మాల్కి అయితే రీచ్ అయ్యాము. మీకు గుర్తుందో లేదో మనం పటాయాలో ఉన్నప్పుడు డే 2లో కూడా ఈ మాల్ని ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేస్తుంది బ్యాంకాక్లో ఉన్న మాల్. వచ్చిన వెంటనే మా వాళ్ళు అయితే మాకు కొంచెం టైం ఇచ్చారు. లైక్ లిటరల్లీ 30 to 40 minutes. అంత షార్ట్ టైంలో ఇంత పెద్ద మాల్ని ఎక్స్ప్లోర్ చేయడం చాలా కష్టం. ఇంకా అందరూ పరిగెట్టుకుంటూ ఎవరి షాపింగ్ వాళ్ళు చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. ఈ మాల్కున్న స్పెషాలిటీ ఏంటంటే ఒక్క రూఫ్ కింద మనం చాలా కంట్రీస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. రోమ్, లండన్, ప్యారిస్, టోక్యో, శాన్ ఫ్రాన్సిస్కో, కెరేబియన్ ఇలాంటి డిఫరెంట్ కంట్రీస్ని ఒకటే దగ్గర ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మాల్లో ఫుల్ షాపింగ్ స్టోర్స్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్, లోకల్ థాయ్ బుటిక్స్, ఫుడ్ కోర్ట్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. అండ్ లైటింగ్, డెకరేషన్, ఇంటీరియర్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ గైస్. అదిరిపోయింది. ఫుల్ గ్రీనరీ, లైటింగ్స్, ప్రతి స్పాట్ ఒక ఫోటో స్పాట్ లానే ఉంటుంది. మొత్తం పింట్రెస్టీ వైబ్స్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కంట్రీ పీపుల్ని చూస్తున్నప్పుడు నాకైతే బాగా అనిపిస్తుంది. అండ్ అట్ లాస్ట్ ఫైనల్లీ మా హస్బెండ్ అయితే తనకి నచ్చిన జెర్సీ అయితే ఒకటి తీసుకున్నారు. ఎన్ని జెర్సీస్ ఉన్నా సరిపోవు, మళ్ళీ ఇంకొకటి తీసుకున్నారు. చాలా బాగుంది. ఇక్కడ బట్టలు అయితే చాలా బ్రాండెడ్ అండ్ మంచిగా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్తాను నేనైతే. మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకుని మాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే తిరుగుతున్నాము. ప్రతి ప్లేస్ని నేనైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేశా. బ్యాంకాక్ వచ్చే వాళ్ళు ఈ మాల్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. ఎక్సలెంట్ ఉంది. షార్ప్ 7కి మమ్మల్ని అయితే టెర్మినల్ దగ్గరికి వచ్చేయమన్నారని చెప్పి మొత్తం అందరం ఇక్కడ గ్యాదర్ అయిపోయాము. అండ్ ఇక్కడ చాలా పెద్ద క్యూనే ఉంది. అండ్ అలా వెయిట్ చేస్తూ నాన్న అయితే వచ్చి మాకు స్టిక్కర్స్, టికెట్స్ అయితే ఇచ్చేసారు. సో ఆ టికెట్స్ పట్టుకుని మా టైం కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ చాలా బోర్ కొట్టింది. చాలా టైం అయితే పట్టింది. 40 minutes లిటరల్లీ అలా నుంచి వెయిట్ చేసాం. అండ్ అట్ లాస్ట్ ఒక క్రూజ్ అయితే వెళ్ళింది. నెక్స్ట్ మాదే. ఈ లోపు మంచిగా పిక్చర్స్, వీడియోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఫైనల్లీ లోపలికి అయితే వెళ్తున్నాం. అండ్ ఈ బోట్ నుంచి మాకు ఇంకొక క్రూజ్కి కనెక్టివిటీ ఉంది. అండ్ ఆ వెనకాతలు ఉన్నది మాదనమాట. అండ్ లోపలికి వెళ్ళాక మేమందరం ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక దగ్గర కూర్చుని మంచిగా కబుర్లు అయితే చెప్పుకున్నాం. అండ్ అలా మా క్రూజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ నైట్ డిన్నర్ అయితే చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం. క్రూజ్ స్టార్ట్ అయిన వెంటనే మా వాళ్ళైతే డిన్నర్ స్టార్ట్ చేసేసారు. మేమైతే కాసేపు వెయిట్ చేసి స్లోగా వెళ్ళాం. ఇక్కడ బర్త్డే కూడా ఉంది. సో కేక్ కటింగ్ జరుగుతుంది. యాక్చువల్లీ ఈ చోప్రయ రివర్ క్రూజ్ కి చాలా బోర్డింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఒకటి టెర్మినల్ 21 రామాత్రి ఏదైతే మేము ఎక్కామో అది, ఇంకొకటి ఐకానిజం, ఇంకొకటి ఏషియాటిక్ రివర్ ఫాంట్ అండ్ రివర్ సిటీ బ్యాంకాక్, అండ్ దెన్ అనంతర రివర్ సైడ్. ఇలా 5 బోర్డింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది ఐకానిజం మాల్. నేను చాలా రీల్స్లో చూసా. అసలు ఇది ఒక్కసారి చూస్తే చాలు లైఫ్లో అని అన్నంత ఫేమస్ అంట. ఇది థాయిలాండ్లోనే ద మోస్ట్ లగ్జూరియస్ రివర్ సైడ్ మాల్ అంట. అండ్ ఇక్కడ చాలా లగ్జరీ బ్రాండ్స్, ప్రీమియం షాపింగ్, రెస్టారెంట్స్, రివర్ ఫ్రంట్ వ్యూస్ ఇలా చాలా ఉంటాయి. అండ్ ఫ్లోటింగ్ మార్కెట్ కూడా ఉంటుందంట లోపల. అందుకు ఇది చాలా వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అండ్ ఆల్సో ఈ క్రూజ్ లో నుంచి మనకి వాటర్, గ్రాండ్ ప్యాలెస్, వాట్ 4, రామా 8 బ్రిడ్జ్,
ఏషియాటిక్ రివర్ ఫాంట్ ఇలాంటి చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్స్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి ఈ నైట్ లైటింగ్స్ లో. అండ్ ఆ బ్రిడ్జ్ దాటి ఇలా ఇక్కడ మంచిగా కూర్చుని డిన్నర్ చేస్తే అసలు ఎక్సలెంట్ ఉంది గైస్. ఆ పిక్చర్ అయితే మాకు వాళ్ళే తీశారు, మాకు నచ్చలేదు సో మేము తీసుకోలేదు ఆ పిక్చర్ ని. అండ్ ఆశ ఎక్కువ పీక సన్నం అంటారు కదా, అలా మంచిగా ఫుడ్ అయితే తినాలనుకున్నాం. బట్ మంచిగానే తిన్నాము, బట్ మేము అనుకున్నంత రేంజ్ లో తినలేదు. ఫుడ్ అయితే బాగుంది. వ్యూస్ ని చూస్తూ నైట్ లైటింగ్ ని ఎంజాయ్ చేస్తూ మేమైతే అలా మా జర్నీని కంటిన్యూ చేసాం. అండ్ ఈ లోపు స్లోగా లైవ్ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు డాన్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అండ్ అవన్నీ ఎంజాయ్ చేస్తూ మంచిగా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని అవుట్ సైడ్ వ్యూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. అసలు బయటకు వచ్చిన వెంటనే ఆ లైటింగ్స్, బిల్డింగ్స్ ఎక్సలెంట్, అసలు అదిరిపోయింది వ్యూ. అండ్ బయట ఈ చల్ల గాలి, ఈ వ్యూ ఎక్సలెంట్ గైస్. ఈ క్రూజ్ ఆల్మోస్ట్ 2.5 hours అయితే ఉంటుంది. సో మేము 1 hour లోపల స్పెండ్ చేసాం అండ్ రిమైనింగ్ 1 hour బయట స్పెండ్ చేసాము. బయట నుంచి మళ్ళీ ఈ ఫేమస్ ప్లేసెస్ అన్ని కూడా చూసాము, చాలా బాగున్నాయి. అండ్ మాకు ఈ జర్నీలో చాలా మంది పరిచయం అయ్యారు అండ్ మేము మంచి ఫ్రెండ్స్ అయిపోయాము కూడా. జర్నీ స్టార్ట్ అవ్వక ముందు వాళ్ళు ఎవరో కూడా తెలీదు, అలాంటిది జర్నీలో మంచిగా ఫ్రెండ్స్ అయిపోయాము. మా బ్యాచ్ లో 3 న్యూ కపుల్స్ అయితే ఉన్నాము. ఒకటి మేము, ఇంకొకటి 1 year మ్యారీడ్ యానివర్సరీ కోసం వచ్చిన వాళ్ళు, ఇంకొకరు జస్ట్ 20 days ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అంట. మేమైతే జస్ట్ 2 months ఆఫ్ మ్యారీడ్ లైఫ్. ఇలా అందరం ఒకే దగ్గర మీట్ అయ్యి మంచిగా మాకు వాళ్ళు వీడియోస్ క్లిక్ చేస్తూ మేము వాళ్ళకి వీడియోస్ క్లిక్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా పీస్ఫుల్ గా అనిపించింది నాకైతే ఈ క్రూజ్ డిన్నర్. అండ్ నేను ఇంకొక కపుల్ ని కూడా మీట్ అయ్యాను. వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 65 to 70 years ఆఫ్ ఏజ్ అయితే ఉంటది. వాళ్ళు ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ అయితే తిరిగారంట. అండ్ వాళ్ళని చూస్తే లిటరల్లీ చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. ఈ ఏజ్ లో కూడా ఇన్ని ట్రిప్స్ వెళ్తున్నారని చెప్పి. వాళ్ళు ఇంకా నెక్స్ట్ మళ్ళీ యుఎస్ వెళ్తున్నాను ఇంకొక 1 month లో అని చెప్పారు. నాకు భలే అనిపించింది. మేమైతే చాలా మంచిగా పిక్చర్స్, వీడియోస్ అన్ని క్లిక్ చేసుకున్నాము. అండ్ అలా మా క్రూజ్ డిన్నర్ అయితే ఇంకా ఎండింగ్ వచ్చేసింది. ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దిస్ క్రూజ్ డిన్నర్ గైస్. డిన్నర్ కోసం కాదు, వ్యూస్ కోసం, ఆ ఎంజాయ్మెంట్ కోసం అయితే ఇక్కడికి తప్పకుండా వెళ్ళొచ్చు. అండ్ ఇంకా వీళ్ళైతే మాకు బాయ్ బాయ్ చెప్పేశారు. ఇంకా మేమైతే వెనక్కి అయితే వచ్చేసాము. మళ్ళీ మాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అందరూ వెళ్ళిపోయిన అండ్ వాళ్ళు గేట్లు క్లోజ్ చేసేసిన మా వాళ్ళకి ఇంకా ఫోటోలు దిగడం అవ్వలేదు. అండ్ అలా స్లోగా వస్తున్నారు. మంచిగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇక్కడ మమ్మల్ని సిరి గైడ్ చేస్తూ బయటకైతే తీసుకువెళ్ళింది. మాల్ అంతా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది నాకు. గుడ్ నైట్. మొత్తానికి అయితే డే 4 లో మా క్రూజ్ డిన్నర్ చాలా హ్యాపీగా ఫోటోస్ తో బాగా సాగింది. మా కోసం వీళ్ళు తెగ వెయిట్ చేస్తారు. బస్ అయితే మా కోసం వెయిట్ చేస్తుంది. ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. డే 5 మొత్తం షాపింగే ఉంటుందని చెప్పి మేము చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని మా ఓన్ ఐటనరీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. Anything in Thai. Sawadika. that word almost Place for visit. About us. Remember. Also remember. ani Long time. Ani long time. Because when we go everywhere, this group, everyone come on time. But he always so late. okay I'm special person You're so cute. morning Thailand. morning ఇంకా మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్ నుంచి బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బై బాయ్.